ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 25వ తేదీ తర్వాత నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి, అంటే శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయా లేదా అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయా, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే, బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. అలాగే క్రమశిక్షణతో ఎల్లప్పుడూ నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 25వ తేదీ తర్వాత వీరి యొక్క లైఫ్ లో ఊహించని మలుపులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూస్తే ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశిలో రాహువు యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి చెడు ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి విద్యార్థులకి చాలా కష్టపడాల్సిన సమయం. అంటే సులభంగా మీరు ఫలితాన్ని సాధించలేరు. అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితం దక్కుతుంది. అలాగే ఈ యొక్క మార్చి 25వ తేదీ నుండి స్త్రీలకు కూడా ఒత్తిడి ఎక్కువవుతుందని చెప్పుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే కుటుంబంలో మీకు కొన్ని సమస్యలు వేధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా మధ్యస్థమైన సమయమనే చెప్పుకోవాలి. అప్పుల బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ధైర్యంతో మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ధైర్యంతో ముందుకు వెళ్తేనే అనుకున్న పనులు మీరు పూర్తి చేస్తారు. అప్పు చేయటం అస్సలు మంచిది కాదు. అప్పు చేయటం కానీ అప్పు ఇవ్వటం కానీ మీకు ఈ సమయంలో అనుకూలంగా కనిపించటం లేదు. శత్రు పీడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రాజకీయ నాయకులకి కూడా చెడు సమయమనే చెప్పుకోవాలి. రైతాంగంలో ఉన్నవారికి కూడా మీకు ప్రతికూల ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత కఠినమైనటువంటి సమయమనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మాసాల ప్రకారం చూస్తే కనుక మార్చి మాసంలో చూస్తే కనుక మీకు కొంత అనుకూలమైన ఫలితాలే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. నూతన వాహన యోగం ఉంది. కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. కొన్ని అవకాశాలను మీ చేతులతో మీరే వదిలేసుకుంటారు. సంతానపరంగా ఆలోచనలు కూడా చేస్తారు. స్త్రీలకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో ధైర్యం, పట్టుదలతో మీరు ఈ మాసంలో ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మీకు ఉంటుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. పితృ విరోధాలు కూడా ఉంటాయి. ఇక ఏప్రిల్ మాసంలో చూస్తే కుంభరాశి జాతకులకి ఈ మాసం కూడా కొంత అనుకూలంగానే కనిపిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దైవ కార్యాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. విదేశీ ప్రయాణం ఈ మాసంలో మీరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని అంశాల్లో మీరు చాలా భయాందోళనకి గురవుతారు. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మే మాసం చూస్తే కొంత అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. ధనలాభం, భోజన సేవలు, కుటుంబంలో దానాలు, దైవ సంబంధిత కార్యాలు, స్థాన మార్పులు, మంచి విశేష వార్తలు మీరు వింటారు. ఇతరుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. ఇక జూన్ మాసం చూస్తే మధ్యస్థంగా ఉంది. మానసికంగా కొంత స్ట్రెస్ కి లోనవుతారు. స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది.
మీకు ఒక నూతన స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది. ఏ పనైనా సరే చాలా సులభంగా చేస్తారు. ఇతరుల నుండి ధనాన్ని పొందుకుంటారు. అలాగే ఈ మాసంలో ఎక్కువగా విందులకి వినోదాలకి మీరు హాజరవుతారు. స్థాన మార్పులు కూడా ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి. కొన్ని శుభవార్తలైతే వింటారు. కానీ మీరు మొండిగా ప్రవర్తించడం ద్వారా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు ఎక్కువగా లభిస్తాయి. అలాగే జూలై మాసం చూస్తే కొంత అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరిగినప్పటికీ ఖచ్చితంగా జరుగుతాయి. బంధువుల రాక కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. ధనాన్ని మీరు పొదుపు చేస్తారు. ఉద్యోగంలో పని ఆలస్యమవుతుంది. నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ధనం కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే ఆగస్టు మాసం చూస్తే మీకు అంతగా అనుకూలించడం లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. అధికారుల నుండి చాలా ఒత్తిడి పెరుగుతుంది. పెద్ద సంఘటన మీ యొక్క లైఫ్లో ఈ మాసంలో జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు మీరు మొదలు పెడతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభాలు మాత్రం ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి. ఇక సెప్టెంబర్ మాసం కూడా అంతగా అనుకూలించడం లేదు. స్నేహితుల ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. విలువైన వారికి మీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అప్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వస్త్రాలు దానం చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. అలాగే ఔషధాలు కూడా మీరు దానం చేస్తారు. ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. మీరు దురుసుగా ముందుకు వెళ్లటం ద్వారా సమస్యలను కొని తెచ్చుకుంటారు. కొన్ని భయం కలిగించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే అక్టోబర్ మాసం చూస్తే అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మాత్రం కలిసి వస్తుంది. వాహన యోగం కూడా ఉంది. బంగారాన్ని కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం మీకు ఉంటాయి. అధిక వ్యయం, దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. నిరాశ, నిస్పృహలకి మీరు లోనవుతారు. ఇక నవంబర్ మాసం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. విక్రయాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యసనాలపై దుబారా ఖర్చులు చేస్తారు. పై చదువులకి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం కలిసి వస్తుంది. బద్ధకం, కలహాలు కూడా మీకు ఈ మాసంలో ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడితో పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ మాసం కూడా మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో అలాగే మీ యొక్క సంతానంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం కూడా ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అవుతాయి, కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా మాసాల వారీగా చూస్తే మొదట్లో కొన్ని మాసాలు కొంత అనుకూలంగా కనిపించినా కానీ తర్వాత మాత్రం చాలా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఈ కుంభరాశి వారికి 2025 మార్చి నుండి కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయటం వల్ల మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 25వ తేదీ తర్వాత కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, వారి యొక్క లైఫ్లో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.